నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఎస్ఐ కోటయ్య అత్యుత్సాహ ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాయపురం గ్రామానికి చెందిన కొందరు రైతులు ఎరువుల కోసం కలువాయి సచివాలయానికి వెళ్లగా అక్కడ రైతుల్లో ఒక వర్గానికే ఎరువులు ఇస్తుండటంతో మరో వర్గానికి చెందిన రైతులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ ఘటనలో అధికార పక్షానికి చెందిన ఒక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రశ్నించిన రైతులనే ఎస్ఐ కోటయ్య 3 రోజులుగా పదే పదే పోలీస్ స్టేషన్ కు పిలిపించి కొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ నిర్వాహకంపై తీవ్ర భయాందోళనకు గురైన రైతులు ఆత్మకూరు మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. తమ తప్పు లేకపోయినా ఎస్ఐ పదే పదే దాడి చేస్తున్నారని మెజిస్ట్రేట్ ముందు వాపోయారు. మెజిస్ట్రేట్ సూచనల మేరకు గాయపడిన 4 రైతులు శ్రీనివాసులు రెడ్డి, వెంగళ రెడ్డి, చిన్నపెంచుల రెడ్డి ప్రస్తుతం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అందరు జనాలంతా వచ్చేసి ఇది 3 సార్లు తీసుకునేవాడు కూడా మళ్ళీ వచ్చి మాకే ఇవ్వాలని మీకేంటే మాకు కూడా ఇవ్వాలని మేమంటే మీకేం ఇచ్చేది ఆమె దోశలు ఆడుకొని ఆమె చేసి పెట్టి 3 రోజులు ఆడికి 2 రోజులు పోయినాం. 1 రోజు మళ్ళీ పుట్టి పంపించి మళ్ళీ తెల్లారమ్మనిండు. మేము భయపడి ఆమె ఎక్కడికి వచ్చేసినాం. కోర్టు కాడికి పోయినాం. కోర్టుకు వచ్చి ఆయన జడ్జి గారు ఆయన ఆసుపత్రిలో ఉండమనిండు. అది మేము మామూలుగా పైరు పెట్టుకుని ఊరి నాటుకున్నాము. చెట్లు ఇటువంటివి వేసుకున్నాము. యూరియా కోసం పోయాం. సచివాలయం పోతే ఇస్తామన్నారు. తర్వాత అందరం పోయాము. ఇక్కడికి ముందుగానే మామూలుగా వేరే వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి 2 సార్లు తీసుకున్నారు. యూరియా 2 సార్లు తీసుకుపోతే సరే 2 సార్లు తీసుకున్నారు కదా, మాకు ఒకసారి ఇవ్వాలి కదా. మేము చెప్తే ఇవ్వాలి కానీ మీరు చెప్తే ఇచ్చేది ఇస్తారులే అని మేము చెప్తేనే ఇస్తారు, మీరు చెప్తే మాకు ఇచ్చేది ఎంత అది అని మాట్లాడారు. వాళ్ళే మా మీద చేతులు ఎత్తి దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసిన తర్వాత మనం ఒకరికొకరు దోచుకొని అట్లా ఉంటే మనం పోయి వాళ్ళు మా మీద వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత 27వ తారీఖు కేసు పెడితే సాయంత్రం 6 గంటలకు ఎస్ఐ గారు రమ్మన్నారు. మేము పోయాము. పోయిన తర్వాత మామూలుగానే 9:30 దాకా ఉంచుకున్నారు. 9:30 నుంచి ఇంటికి పోనించి ఉదయాన్నే మళ్ళీ 9:10కి వచ్చినాడు. మళ్ళీ వెళ్ళిపోయాము మేము. సరే అడిగి పోయి తెల్లారి రోజు మధ్యాహ్నం 5 గంటలప్పుడు వచ్చి ఎస్ఐ గారు మమ్మల్ని కోర్టుకి ఇచ్చారు. తర్వాత తెల్లారి రోజు మన ఆ రోజు నైట్ 9:00కి మళ్ళీ ఇంటికి పంపిస్తే ఉదయాన్నే మేము మళ్ళీ పోతే కొడతారని చెప్పి భయపడి మళ్ళీ మేము హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాము. మేము మామూలుగా లాయర్ గారిని కలిసాం. చిన్నారెడ్డి ఆధారంలో వచ్చాము. కోర్టుగా తీసుకుపోయి ఇక్కడ మాట్లాడించి తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేస్తారు. మామూలుగా కల్లంపాటి శ్రీనివాసులు రెడ్డి నా పేరు. రాపూరి చిన్నపెంచుల రెడ్డి, కల్లంపాటి వెంగళ సార్.